మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువుగారు. ఆంజనేయునికి తమలపాకులు ప్రీతిపాత్రం అంటారు, ఎందుకు? సుందరకాండలో సీతాదేవిని సందర్శనం చేసిన తదుపరి సముద్రోల్లంఘనం చేసి తిరిగి వచ్చి అంగదుడు, నీరుడు, గవయుడు, గంధమాదనుడు, జాంబవంతుడు ఆ వానరులందరికీ కూడా ఆంజనేయ స్వామి వారు కనిపించారు. మహా ఉత్సాహంతో ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు, చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆయన ముఖం చూడగానే జాంబవంతుడికి అర్థమైంది, సీతా దర్శనం చేశాడు ఈ హనుమ. ఆనందంతో జాంబవంతుడు చుట్టుపక్కల వెదకి లభించినటువంటి తమలపాకుల తీగను మాలిక వల సిద్ధం చేసి ఆంజనేయ స్వామి వారి గళసీమలో అలంకరించాడు. అది మొదలుగా ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించడం సంప్రదాయంగా ఆరంభమైంది. అలాగే తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. ఆంజనేయ స్వామి వారిని ఒక్క నాగాస్త్రంతో మాత్రమే, కాసింతసేపు మాత్రమే, బ్రహ్మాస్త్రంతో మాత్రమే, క్షణకాలం మాత్రమే అలా కూర్చోపెట్టగల శక్తి మంత్రానికి ఉంది. అలాంటి నాగాస్త్రంతో సమానమైనవి ఈ తమలపాకులు కనుక భక్తి ప్రపత్తులతో తమలపాకుల మాలికతో అలంకరిస్తే ఆ స్వామి మనలను అనుగ్రహిస్తాడు, కరుణిస్తాడు. ఈ విశ్వాసంతో రామాయణ గ్రంథం ఆధారంగా స్వామివారిని తమలపాకులతో పూజించడం ఆరంభమైంది.